హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ మీద 2 రోజుల నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. 'ప్రభాస్ ది గ్రేట్' అంటూ కొంతమంది 'ప్రభాస్ చేసిన పాపంకి పరిహారం చేస్తున్నాడంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకేంటి ఆ వార్త అంటే, మన అందరికీ తెలుసు, రామమందిరంలో బాలరాముడిని విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభోత్సవం జరుగుతుంది. సుమారు 500 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాడుతూ రాముడు పుట్టిన నేలలో రామమందిరం ఉండాలని, తురస్కుల దాడిలో బాబ్రీ దాడి తర్వాత అక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని మార్చి మసీదుగా చేసుకున్నారని ఒక వాదన ఉంది. ఆ వివాదాస్పద కట్టడం ఎట్టకేలకు 1992లో నేలమట్టం కావడం, ఆ తర్వాత కోర్టు పరిష్కారం రూపొంది చెప్పడం, అక్కడ మందిరాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత వైభవంగా హిందువుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. సుమారు 500 సంవత్సరాల తర్వాత అంతటి మహత్కారానికి ఈ దేశంలో ప్రముఖులందరికీ ఆహ్వానం అందింది. అందులో ఒక ప్రత్యేకంగా ఆహ్వానం అందింది హీరో ప్రభాస్‌కు. అయితే హీరో ప్రభాసు ఈ సందర్భంగా అక్కడ అయోధ్యలో రేపు జనవరి 22వ తారీఖు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి తాను విరాళం ప్రకటించారు. 50,00,00,000 రూపాయలంటూ రకరకాల వార్తలొస్తున్నాయి. 20,00,00,000 అని కొంతమంది అంటున్నారు. మొత్తం మీద అది ఫేక్ న్యూసా? రియల్ న్యూసా? నిజంగా అది ఊరికనే వైరల్ అవుతుందా అనే విషయాన్ని ఇంతవరకు ప్రభాస్ కానీ, ప్రభాస్ మేనేజర్ గాని, ప్రభాస్ అఫీషియల్ కుటుంబీకులు గాని ఎవరు కూడా దాన్ని ఖండించలేదు. లేదా ఏకీభవించట్లేరు. కానీ నిన్నటి సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతా ఉంది. ఒకవైపు ప్రభాస్ గ్రేట్, 50,00,00,000 రూపాయలు అంటే సుమారు అక్కడ రేపు జరగబోయేటి అన్నదానికి పూర్తి ఖర్చు తానే భరిస్తున్నాడంటూ కొంతమంది చెప్తున్నారు. నిజంగా 20,00,00,000, 5,00,00,000, 50,00,00,000 ఏదైనా సరే ఒక కార్యక్రమానికి అన్నదానం చేయడం అంటే సాక్షాత్తు దేవునికి సేవ చేసినట్టే ఉంటుంది. అలాంటి మంచి కార్యక్రమం చేయడం ద్వారా ప్రభాసు తన అభిమానులతోనే కాదు, యావత్ ఇండియా మొత్తం కూడా ప్రశంసల జల్లు కురిపిస్తుంది. అయితే కొందరు మాత్రం 'ఆదిపురుషు' చిత్రంలో తాను రాముడిని కించపరిచిన విధానానికి పరిహారంగానే అన్నదానం చేస్తున్నాడంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నా అది వాస్తవం కాదు. ఒకవేళ 'ఆదిపురుషులో' ఏదైనా అభ్యంతరకరమైనటువంటి విధానం ఉంటే అది డైరెక్టర్ తాలూకు వివరణగా చూడాలే గానీ, హీరో తాలూకు పొరపాటుగా చూడకూడదు. ఏదైనా సరే 'ఆదిపురుషువి' సినిమా కథాంశం అదంతా కూడా వేరే డిబేట్ అవుతుంది. కేవలం ఆహ్, ప్రభాస్ వ్యక్తిగతంగా తాను రాముని భక్తుడిగా, రాముని కోసం తాను ముందుకొచ్చి ఇలా విరాళం ఇవ్వడాన్ని స్వాగతించాలి. ఖచ్చితంగా మనం వేచి చూద్దాం. ఈరోజు రేపో ప్రభాస్ దీని గురించి వార్త ఒకటి ఖండిస్తారా? లేదా ఏకీభవిస్తారా? ఏదైనా జరుగుతుందో మనం వేచి చూద్దాం.